అంటే లేదంటే యేసు ప్రభుకి నువ్వు సాక్షిగా బ్రతకాలంటే నువ్వేం చేయాలి? యేసు ప్రభుకి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు బ్రతకాలంటే ఇలాగ చెప్తే అర్థమవుతుంది. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు బ్రతకాలంటే ఏం చేస్తే బ్రతుకుతావు? ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా నీవు ఉండాలి. ఏం చేయాలి? ఒక కుమారుడు ఒక తండ్రికి ఇష్టమైన కుమారుడిగా లేదా ఇష్టమైన వ్యక్తిగా బ్రతకాలంటే తండ్రి చెప్పిన ప్రతి పని వినాలి. వింటే అప్పుడు తండ్రి అంటాడు, నా కుమారుడు ఎంత మంచోడో, ఎంత గొప్పోడో, వీడిని చెప్పే ప్రతి పని వింటున్నాడు, ప్రతిదీ చేస్తున్నాడు, కాబట్టి నా కుమారుడు నా మాట జవదాటడు. ఆమేన్, హల్లెలూయా. ఒక తండ్రి ఇస్తున్న సాక్ష్యం ఇది, ఒక తండ్రి చెబుతున్న సాక్ష్యం ఇది. ఏమని చెప్తాడు? నా కుమారుడు నేను చెప్పే ప్రతి పని వింటాడు, నేను చెప్పే ప్రతి మాట వింటాడు, నేను చెప్పే ప్రతిదీ చేస్తూనే ఉంటాడు. అందుకే అని చెప్పి కుమారుని అలాగా నిలబెట్టి మాట్లాడు, ఎత్తుకొని ముద్దు పెట్టుకొని హత్తుకొని మాట్లాడతాడు. ఆమేన్. ఇది ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ, అవునా కదా? కానీ యేసయ్య చెప్పినట్లు వింటే, యేసయ్య చెప్పినట్లు నువ్వు బ్రతుకు మార్చుకుంటే, యేసయ్య చెప్పినట్లు నువ్వు జీవిస్తే, యేసయ్య చెప్పినట్లు నువ్వు నడుచుకుంటే ఆయన అంతకంటే గొప్పగా చూస్తాడు నేను. ఆమేన్, హల్లెలూయా. అంతకంటే గొప్పగా నిన్ను చూస్తాడు ఆయన, అంతకంటే గొప్పగా నిన్ను ప్రేమిస్తాడు ఆయన, అంతకంటే తండ్రి చూపించలేనటువంటి ఆ ప్రేమని ప్రభు చూపిస్తాడు మీ పక్షాన. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్తాం. అయితే ఒక తండ్రి ఒక కుమారుడు ఒక తండ్రి మాట వింటేనే తండ్రి ప్రేమ నోచుకున్నాడు. అలాగే విశ్వాసులుగా మనము దేవుని ప్రేమను తెలుసుకోవాలి అంటే, క్రీస్తుకు సాక్షిగా జీవించాలి అంటే ఆయన చెప్పే ప్రతి మాట వినాలి తప్పనిసరి. మరి ఆయన చెప్తాడా వచ్చి, మీరు ఒక మాట నాకు ఆన్సర్ చెప్పాలి, ఆయన చెప్తాడా వచ్చి? చెప్పరేమరా? ఎవరి ద్వారా మాట్లాడతాడు? మరి ఇప్పుడు ఎవరి మాట వినాలా? మీ మాట కాదు, సేవకుడి మాట. ఆమేన్, సేవకుడి మాట వినాలి. మరి మనం వింటున్నామా? మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. వింటున్నారా? మరి సాక్షి ఎలా బ్రతకాలనుకుంటున్నారు? దేవునికి సాక్షిగా ఎలా జీవించాలనుకుంటున్నారు? దేవుని సాక్షిగా ఎలా నడవాలనుకుంటున్నారు? దేవుని మాట వినేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని సాక్షిగా ఉండాలంటే కొన్ని లక్షణాలు నీలో కనబడతాయి. దేవునికి సాక్షిగా బ్రతకాలంటే కొన్ని లక్షణాలు నీలో కనబడతాయి. మొట్టమొదటి లక్షణం చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. త్వరగా మీరు బైబిల్ తెరిచి చూసినట్లయితే కొన్ని విషయాలు మనం త్వరగా చెప్పుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 3వ వచనం. వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. చాలు. హల్లెలూయా. ఏటట? దేన్ని అపేక్షించాలట? రక్షణ విషయంలో ఎదుగుచు వాక్యమనే పాలు. ఏ పాలట? వాక్యమనే పాలు. నీ జీవితాన్ని అందులో కట్టుకోవాలో తెలుసా? వాక్యములో కట్టుకో. మొట్టమొదటి మాట, క్రీస్తుకు సాక్షిగా జీవించాలంటే మొట్టమొదటి లక్షణము నువ్వేం చేయాలంటే వాక్యముతో నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ యొక్క మనసుని కట్టుకోవాలి. ఆమేన్ చెప్పలే? హల్లెలూయా, హల్లెలూయా. ఎందులో కట్టుకోవాలి? ఎక్కడ? వాక్యంలో కట్టుకోవాలి. మరి వాక్యం ఏం చెప్తుంది? మాని. చాలు. ఏం మానేయాలట? వేషధారణ. నువ్వు వాక్యంలో నీ కుటుంబం కట్టబడాలంటే మొట్టమొదటిగా వేషధారణ విడిచిపెట్టు. 2వ అసూయను విడిచిపెట్టాలి. 3వది సమస్త దూషణ మాటలను మాని. ఈ 3 విడిచిపెట్టాలి. వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు. ఇప్పుడు ఒక్కొక్క అంశం చెప్తాం.
నేను చాలా విషయాలు రాసుకొని వచ్చాను, మీకు పరిపూర్ణతమైన వాక్యాన్ని అందించాలని వచ్చాను. ఓకే, వినాలి, జాగ్రత్తగా మనసు పెట్టండి. మనం వాక్యములో ఎదగాలి అంటే వేషధారణ విడిచిపెట్టు. వేషధారణ అంటే ఏంటి తెలుసా? మందిరంలో ఒకలా, బయట ఇంకోలా. మందిరంలోనేమొచ్చి పాస్టర్ గారు తిడతారనో, పాస్టర్ గారు ఏమని అంటారనో, సంఘం పాడవద్దనో, మరి ఏమనో తెలియదు కానీ పాస్టర్ గారి ముందు విధేయత చూపించే వ్యక్తిగా నీవు ఉంటావు. బయటికి వెళ్ళంగానే నీ వ్యక్తిగత జీవితం ఏమైపోతుంది తెలుసా? మారిపోతుంది. ఈ వేషధారణ దేవుడి దగ్గర పని చేయదు. ఈ వేషధారణ దేవుడి దగ్గర వద్దు. ఇటువంటి వేషధారణతో నువ్వు వెన్నాలు వచ్చినా నీకు ఏ యొక్క ఆసక్తి కూడా నీకు ఉండదు దేవునిపై. నీకు ఏ కార్యము జరగదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పండి సార్ అంటావు, బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమనుకుంటా తెలుసా? ఆయన తెలుసులే, ఆయన కోసం నాకు తెలుసులే, ఆయనలో ఇన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి, ఆయనలో ఇంత ఇది ఉంది, ఆయనలో ఇంత అది ఉంది. నాన్న పనికి మళ్ళీ మాటలన్నీ నోటును పెట్టుకొని వెళ్తాం. నీ వేషధారణ విడిచిపెట్టకపోతే నీకు ప్రభు ఏం ప్రత్యక్షమవుతాడు? వాక్యం ఏమర్థమవుతుంది? వాక్యం అనేటువంటి ఆ జీవితము నువ్వేం కట్టుకోగలుగుతావు? వాక్యం ద్వారా నీ హృదయం ఏం సరి చేసుకోగలుగుతావు? వేషధారణ విడిచిపెట్టకపోతే బిడలారా, ప్రభు యొక్క ఆత్మను నువ్వు ఇప్పుడే కాదు ఎప్పుడు పొందుకోలేవు. వాక్యం చెబుతూ ఉంటుంది, దాన్ని మనం సరి చేసుకోవాలి. ఇక్కడ ఏమంటారు తెలుసా? మీలాంటి సేవకుని ఎక్కడ చూడలేదు, లేదా మీలాంటి సంఘాన్ని ఎక్కడ చూడలేదు. బయటికి వెళ్ళంగానే వారి పరిస్థితి చూడండి, ఏమనుకుంటారు తెలుసా? ఆయన మరిని ఆయనకి అంతా ఇది ఉండకూడదు. ఒకలా ప్రేమిస్తాడు, ఒకలా చెప్తాడు, ఒకలా చేస్తాడు, ఒకలా చెప్తాడు. ప్రేమ అందరి మీద ఒకేలా ఉండదు. ఒకలాగా అనుకుంటాడు, ఒకలా ప్రేమిస్తాడు. ఏమండి, నేను దేవుణ్ణా? అందరిని సమానంగా ప్రేమించడానికి నేనేం దేవుణ్ణా? నేను దేవుణ్ణి కాదు, దేవుడు పంపిన ఒక పనిముట్టుని. గుర్తుపెట్టుకోండి, నేను దేవుడిని కాదు, నేను దేవుడు పంపిన ఒక ప్రతినిధిని. అందరినీ ప్రేమించడం నాకు చేత కాకపోవచ్చు, అందరినీ ఒకేలా చూడటం నాకు చేత కాకపోవచ్చు, కానీ ప్రభు ఎప్పుడు ఏది అవసరమో నాతో మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ నా మనసు ఒక మనసు ఉంటుంది కదా, నాకు కూడా. నేను అనుకుంటాగా వీళ్ళందరినీ ఒకేలా ప్రేమించాలి, నేను అందరినీ ఒకేలా చూడాలి. నాకు ఆ ప్రేమ నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆ ప్రేమలోంచి నేను పరిచర్య పొంది 10 సంవత్సరాలు ఒక దైవజనుడి దగ్గర పరిచర్య చేసి వచ్చాను. ఆ ప్రేమ ఏంటో, ఆ ఆప్యాయత ఏంటో, అనురాగాలు ఏంటో అన్నీ పొందుకొని అవే ప్రేమను మేమే చూపిస్తున్నాం. అంతే. వేషధారణ భక్తి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. మందిరంలో ఎలాగుంటుంది చూడండి. డ్యూటీ చేసేటప్పుడు చాలా మంది వాళ్ళ సార్కి ఏమేస్తారు తెలుసా? చాలా గౌరవం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, తన దగ్గర పనిచేసే కొంతమంది తను చూడంగానే ఏం చేస్తారు? సెల్యూట్ సార్ అంట. అదే ఆఫీసర్ ఇంటికాడ కనబడియండి, కనబడితే ఆయన ఏమంటుంది? కూర్చోయా, అది ఆఫీసులో ఎక్కడ కాదు, అది ఆఫీసులో ఎక్కడ కాదు అని కూర్చోబెడతాడు. కూర్చుంటే అదే డ్యూటీలో ఉన్నప్పుడు తన ఎదురు కుర్చీలో వేసి కూర్చోలేడు, కానీ ఇంటికాడ మాత్రం కూర్చోగలుగుతాడు. కానీ అది డ్యూటీ అయితే ఇది దేవుని సన్నిధి, దీనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తే సేవకుడు అంటే సేవకుడు. ఆమేన్ చెప్ప. దేవుడు నీ పట్ల ఏదైతే కోరుకుంటున్నాడో, ఏదైతే జరిగించుకోవాలని అనుకుంటున్నాడో, ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు నీ ఆటంకపరుస్తూ ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు అడ్డంగా పడుతూ ఉంటాయి. నీరు వెళ్ళిపోతూ ఉందండి కాలంలోంచి. నీరు వెళ్ళిపోతూ ఉంటే వెళ్ళిపోతూ ఒక దగ్గర ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే ఒక గట్టు వేసేసారు. అక్కడ ఒక గట్టు వేసేసారు. ఏమైంది? నీరు వెళ్తున్న నీరు ఆగిపోయింది. ఆ గట్టు అయిపోయింది. అక్కడ గట్టు అయిపోతే ఎవరొకరు చూసి ఆ గట్టు తీయాలిగా. తీయకపోతే నీరు కిందకి వెళ్తుందా? ప్రవహిస్తుందా కిందకి? అవునా? ఆ నీరుని తీయడానికి ఒక మనిషి రావాలా, ఆ గట్టు తీయాలా, అప్పుడు కిందకి నీరు వెళ్తాం. ఆమేన్ చెప్పు. ఆ నీరు వాక్యం అయితే ఆ తీసే వ్యక్తి దేవుని సేవకుడైతే పొలం అంటే సంఘంలో చెప్పు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అర్థం చేసుకో, నీవు నీ హృదయంలోనికి వాక్యము నీరులా పారాలి అంటే
నీరులా పారాలి అంటే దీన్ని విడిచిపెట్టు. దీన్ని విడిచిపెట్టడం నేర్చుకో. రెండో చెప్పినాను, అసూయ. కుళ్ళుకుంటారు, అసూయత పడతారు. ఒక మనిషిని చూస్తే ఒక మనిషికి పడదు, ఒక మనిషిని చూస్తే ఒక మనిషి అసహించుకుంటాడు. ఇవి ఎందుకు పనికి వస్తే నాకు అర్థం కాదు. దీనివల్ల ఏమైనా 1 లక్ష రూపాయలు సంపాదించవచ్చా అంటే లేదు. దీనివల్ల 1 లక్ష రూపాయలు పోగొట్టుకోవచ్చా అంటే లేదు. లేదా దీనివల్ల ఒక బంగారం మొత్తం మన చేతిలో వస్తుంది అంటే లేదు. దీనివల్ల ఏదైనా డబ్బు మన చేతిలో వస్తుంది అంటే లేదు. మరి దేనికి అసూయతే? ఆ మనిషిని చూస్తే నీకు ఎందుకు పడదు? ఆ మనిషిని చూస్తే నీకు ఎందుకు నప్పదు? ఆ మనిషిని చూస్తే నువ్వు ఎందుకు అలా మాట్లాడుతావు? ఆ మనిషిని చూస్తే నీకు ఎందుకు ఆ యొక్క ఆలోచన కలుగుతూ ఉంది అంటే నీ బుద్ధి సరైనది కాదు. నీ బుద్ధి సరైనది కాదు, నీ మనసు సరైనది కాదు, నీ హృదయం సరైనది కాదు. కాబట్టి ఆ మనిషిని చూడగానే నీ మైండ్ సెట్ మారిపోతుంది, నీ ఆలోచన మారిపోతుంది, నీ తలంపు మారిపోతుంది. నీ ఆలోచన నువ్వు మార్చుకోవాలి. ఆవిడ ఎందుకు మార్చుకుంటుంది? లేదా ఆయన ఎందుకు మార్చుకుంటాడు? ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఉండటం వల్ల వాక్యము లోతుగా నీలో నాటబడలేకపోతుంది. వాక్యము లోతుగా నీ హృదయంలోకి వెళ్ళలేకపోతా ఉంది. అశుద్ధి ఇది ఉండకూడదు, ఇది తగదు. ప్రభు దగ్గర ఇవి తగవండి. ఎంతైనా నీకు చేతనైతే ప్రేమ చూపించు తప్ప వేరే విషయం జోలికెళ్ళదు. నీ చేతనైతే దేవుని ప్రేమ ఏంటో ప్రత్యక్షం అయ్యేదాకా దేవుని దగ్గరకు వచ్చాడు, ఆయన ప్రేమ ఏంటో కనపరచు. అంతే తప్ప ఆవిడ అలాడిది, ఈవిడ ఎలాడిది, అది ఇది చండాలం. అది సాతానుకు సంబంధించినటువంటి ఒక ఆలోచన. అటువంటి కల్మషమైన హృదయం నీలో ఉండకూడదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకో బిడ్డ, నీ వాక్యముతో నీవు జీవించాలంటే ఇవి అడ్డొస్తుంటాయి నీకు కొన్నిసార్లు. ఏంటి? మొదటిది వేషధారణ, 2 3 చూసావా? దూషించడం కనబడినప్పుడల్లా అదే పరిస్థితి. తన కనబడినే అదే పరిస్థితి. తన గురించే లేనిపోని విషయాలు మాట్లాడుకోవడం, తన గురించే ఏదో మాట్లాడుకోవడం, తన గురించే ఏదో ఊహించుకోవడం, తన గురించే ఏదో అనుకోవడం. ఎందుకు పనికి వచ్చినవి? దేవునికి తగునది, దేవునికి ఇష్టమైనటువంటి మాట ఇది. మరి ఎందుకు అలా మాట్లాడతారు? ఎందుకు అలా జీవిస్తారు? ఒకవేళ మీరు ఆ విధానంలో లేకపోతే ఈ వాక్యం మీ హృదయంలో పనిచేసును కాక. ఒకవేళ ఈ లైవ్ ద్వారా బయటకు వెళ్తున్నా, ఈ లైవ్ ద్వారా వింటున్న దేవుని బిడ్డలారా, ఈ మనసు మీలో ఉంటే తక్షణమే తొలగించుకోండి. లేకపోతే ప్రభుకి నీకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే దేవుని వాక్యము అలక్ష్యము చేసిన వాడు, లేదా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యంగా వినేవాడు శాపగ్రస్తుడని వాక్యం చెప్తాం. దేవుని వాక్యం అంటే 2 అంచులు కలిగిన ఖడ్గం. ఆమె ఇటువైపు దారి ఉంటుంది. అర్థమవుతుంది? ఏమనుకుంటున్నా? దేవుని వాక్యం. నీ వాక్యం ద్వారా నీ హృదయం సరిచేయబడాలి. మొట్టమొదటి పాయింట్. నువ్వు క్రీస్తుకి సాక్షిగా జీవించాలంటే మొట్టమొదటి లక్షణము దేవుని వాక్యములో నీ జీవితాన్ని కట్టుకో, నీ బ్రతుకుని కట్టుకో, నీ కుటుంబాన్ని కట్టుకో. దేవుని వాక్యము చేత మాత్రమే ఇది సాధ్యము. ఆమె దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. అంటే వాక్యం చేత అంటే దేవుని చేత నీ కుటుంబం కట్టబడాలి. ఎవరి చేత? ఒకని ఇల్లు ఎవరి చేతనైనా నువ్వు కట్టబడును, సమస్తమును కట్టుబడి ఎవరంట? దేవుడే. ఆమె హల్లెలూయా. ఎవరి చేత? ఒకని చేత ఇల్లు కట్టబడి, కానీ సమస్తము కట్టబడింది ఎవరి చేత? ఆమె దేవుని చేత మాత్రమే కట్టబడగలుగుతాయి. దేవుని చేత మాత్రమే నిర్మింపబడగలుగుతాయి. దేవుని మాట చేత భూమి కలుగునుగా కంటే కలిగింది, ఆకాశం కలుగునుగా కంటే కలిగింది, సూర్య చంద్ర నక్షత్రములు కలుగునుగా కంటే కలిగి ఆయన మాటతో ఇవన్నీ కలిగినాయి. అటువంటి దేవుని నీవు కలిగి ఉన్నావు. ఎటువంటి దేవుణ్ణి? అంత గొప్ప దేవుణ్ణి. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను నా వాక్యం చేత కట్టుకో అంటే ఎందుకు నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు? అంత గొప్ప దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని మారుస్తానంటే వాక్యం చేత నీ కుటుంబాన్ని కట్టుకోలేవు, వాక్యం చేత నీ వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోలేవు, వాక్యం చేత నీ మనసును కట్టుకోలేవు. దేవుని వాక్యం ఏం చెబుతుందో వాక్యం ప్రకారంగా నడిస్తే నీ జీవితము ప్రపంచంలో ఉన్న వ్యక్తుల్లో నెంబర్ 1 స్థానంలోకి వెళ్ళిపోతుంది. ఆమె చెప్పండి కూడా దగ్గర. ఈరోజు మనుషుల మాటలు నమ్మద్దు,
సేవకుల మాటలు నమ్మద్దు, సంఘ విశ్వాసాల మాటలు నమ్మద్దు, ఎవరి మాట నమ్మద్దు. కానీ వాక్యం చెప్పినట్టు నువ్వు కనుక నమ్మితే, వాక్యం చెప్పినట్టు నువ్వు వింటే, వాక్యం చెప్పినట్టు నీ కుటుంబాన్ని కట్టుకుంటే ఖచ్చితంగా నీవు నీ యొక్క జీవితము వాక్యములో స్నానం చేస్తే, అంటే ఉదక స్నానం అనేటువంటిది చేస్తే నీవు ప్రపంచంలో ధనవంతుడు. అవునా కదా? దేవుడు ఏం చెప్పాడు? నన్ను ప్రేమించేవారిని నన్ను ప్రేమించేవారిని ఆస్తికర్తలుగా చేశాను. అంటే ఆయన ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? ఆయన మాట వినడం, తర్వాత దీన్ని ధ్యానించడం, ఆయన ప్రేమించడం. ఆమె దీంట్లో ఏముందో దాన్ని స్పష్టంగా పాటించండి చాలు, ఏం అవసరం. కొంతమంది సేవకులు అలా మాట్లాడతారు, కొంతమంది సేవకులు ఎలా మాట్లాడతారు. అందుకే సేవకుల మాటలు కూడా పట్టించుకోరు. నేను రియల్గా చెప్తున్నాను, లైవ్లో చెప్తున్నాను. ఈరోజు ఎవరి మాటలు వినాలో, ఎవరి మాటలు వినాలో తెలియదు. కానీ వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? నీకు బోధించేటువంటి సేవకుడు ఏ విధానంలో నీకు బోధిస్తూ ఉన్నాడు? ఆయన పరిశుద్ధుడా? పరిశుద్ధంగా బోధిస్తున్నాడా? లేదంటే ఏదో బోధించాలని బోధిస్తూ ఉన్నాడా? వాక్యం చెప్పినట్టు వాక్యాన్ని పక్కన పెట్టి ఇంకేం చెప్పినా అది నెరవేర్చబడదు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే నా జీవితంలో పెట్టిన దేవుడి లక్ష్యాన్ని. ఆమె హల్లెలూయా. కాబట్టి వాక్యం ద్వారా నీ కుటుంబాన్ని పట్టుకో. రెండోది 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. చాలు. హల్లెలూయా. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, రెండోది, మొదటిది దేవుడి క్రీస్తుకు సాక్షిగా నీవు జీవించాలంటే కొన్ని లక్షణాలు అని చెప్పాను. అంశం మొదటి అంశం ఏంటంటే వాక్యంలో నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. రెండోది ప్రార్థనతో నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. ప్రార్థనతో నీ కుటుంబాన్ని కట్టు. ప్రార్థనతో కట్టబడతాయా? కట్టబడదా? యారా చెప్పారా? భోజనాన్ని ఇంటికి తయారు చేసి వచ్చారా? తిందిరిగా కంగారు పడతాం. ఓకే, ఇటు చూడండి, నా వైపు చూడండి. వాక్యం ద్వారా కట్టబడాలి. రెండోది ప్రార్థన ద్వారా కట్టబడాలి. ఇక్కడ 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు, మనము సంపూర్ణ భక్తియు మానిత్యము కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, యాచనలు, ప్రార్థనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఏం చేయాలట? ఎవరికట? దేవునికి మనం నిత్యము ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్. హల్లెలూయా. మనం సుఖంగా బ్రతకాలంటే, మనం నెమ్మదిగా బ్రతకాలంటే, మనం ఆయుష్ ఆరోగ్యం కలిగి ఉండాలంటే, మన జీవితం హ్యాపీనెస్ గా ఉండాలంటే, మన కుటుంబాలు కట్టుకోవాలంటే, మన జీవితాలు హ్యాపీగా ఉండాలి అంటే, మన వ్యక్తిగత జీవితాలు కావచ్చు, కుటుంబాల జీవితాలు కావచ్చు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, శ్రేయోభిలాషులు, వీరి కుటుంబాలు కట్టబడాలంటే ఒకటి చేయి, ప్రార్థన చేయి. ప్రార్థన పరిస్థితి మారుస్తుంది, ప్రార్థన స్థితిగతులు మారుస్తుంది, స్తుతి నీ స్థితినే మారుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన అనే అంశానికి వచ్చేసరికి ఒక ఆయన చెప్తున్నాడు, మన ఒక 7 hours స్తుతి ప్రార్థనకి వెళ్ళాను, పిలిచారు, నన్ను వెళ్ళారు అని అంటాడు. నాకు చాలా ఒళ్ళు మండింది. వెళ్ళి వాక్యం విన్నాను కానీ చాలా ఒళ్ళు మండింది. అని అంటాడు, ప్రార్థన చేయొద్దు అంటున్నాడు అన్నమాట. ఏమంటాడు? ప్రార్థన చేయొద్దు అంటున్నాడు. తర్వాత అడగొద్దు అంటున్నాడు అన్నమాట. బాగుంది. మళ్ళీ అట బైబిల్ పండితుడు అట. ఏంటట? బైబిల్ పండితుడు, బైబిల్ చెప్పే వ్యక్తి అట. మంచి సేవకుడే, ఒక యవనస్తుడు. మళ్ళా ప్రార్థన చేయొద్దు అంటే మత్తయి సువార్తలో మరి శిష్యులు నేర్పింది ఏంటి? మరి మత్తయి సువార్త 7:7 ఉండేది ఏంటి? అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు కదా. మరి అడగకపోతారా? అమ్మాయి అన్నం పెట్టదు కదా. అడగకపోతే దేవుడు ఏమిస్తాడు నీకు? దావీదు మహారాజు 121 కీర్తనలు ఏం చెప్పాడు? మరి ఈ వాక్యాలైనా ఆయన ఎక్కడ ఇచ్చేసాడు అంటారు?
ఇలాంటి లేకపోలేదు. ఆ తర్వాత ఆ పాస్టర్ గారు చెప్పాను, ఇలాంటి సేవకు నీకు ఎక్కడ దొరికాడయ్యా? ఇలాంటి సేవకు నీకు ఎక్కడ దొరికాడు? ఎక్కడ తీసుకొచ్చాను. మళ్ళీ ఏమంటాడు తెలిసి లాస్ట్ చేసి ప్రార్థన చెయ్యాలి అన్నాడు. అంతే. మొదటంతా వద్దనిసాడు, లాస్ట్ ఏమంటే ప్రార్థన చేయాలంట. ప్రార్థన ఎలా చేయాలట? మోకాల మీదట పడి దాంట్లో ఇలా కట్టుకొని ఏమీ మాట్లాడకూడదు. ఏమీ మాట్లాడకుండా బల కన్నీరు చొప్పులు చేయాలి. వస్తాయి అలాగా? వస్తాయా? కనీసం సౌండ్ రాకుండా తమ్ముడు వస్తాయా? కానీ ఈమెనేం చెప్తున్నాడు, అలాగే చేయాలంట ప్రార్థన. ఎలా చేయాలంట? బలబల కన్నీరు కాచి వస్తుంది అలాగా. నువ్వు మాట నీ గొంతుకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? అసలు మౌనం ఉండిపోతే నీ గొంతుకితో పనేముంది? ప్రార్థన చేయకపోతే నీ పరిస్థితి మారదురా బాబు. నువ్వు ఈ ప్రార్థన చేసిన వ్యక్తివో లేకపోతే కాదు అనుకున్నాను మనసులో నేను నిజంగా. మళ్ళీ ఏమంటాడు? అడగొద్దా? ఏంటి అడగొద్దట? ఏది అడగొద్దట దేవుడికి. కొన్ని సందర్భాల్లో దేవుడే చెప్పాడు, మీ తలలో తలంపు రాకముందే నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నా. మీ ఆలోచన ఏంటో నాకు తెలుసు, మీ తలంపు ఏంటో నాకు తెలుసు. అది దేవుడు మాట్లాడాడు. మరి మన మత్తయి సువార్త 7:7 వచ్చి అడిగి నా దగ్గర పొందుకో, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అన్నాడా? అడుగుడి. అమ్మ చెల్లి ఏమన్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. మరి అడగకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా మోకాలు వేసుకొని మౌనంగా ఉండిపోతే ఏం చెప్తాడా? దానికి ఉదాహరణ ఏం చెప్పాడు తెలుసా? నేను ఒక తండ్రి అట, ఒక కుమారుడు వెళ్ళి తండ్రి దగ్గర మౌనంగా ఉండిపోయాడట, వెళ్ళి నిలబడి. దానికి ఉదాహరణ ఎలా చెప్పాడు చూడండి. ఒక కుమారుడట ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా నిలబడిపోయాడట. నిలబడిపోతే అంటే నేను ఆ సేవకుని దూషించలేదు, కానీ ఇలాంటి తరబీదులు ఇచ్చినప్పుడు సంఘం పాడైపోద్దని చెప్తున్నాను. ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు సంఘం పాడైపోద్ది. అది ఏమనుకుంటారా? బాగా ఇంత చక్కగా బోధిస్తున్నాడు, మళ్ళీ వాక్యం చూపించే, ఎక్కడో కాదు వాక్యం చూపిస్తాండే. ఇలా తరబీదులు ఇస్తే వాళ్ళు ఏం బాధపడతారో, ప్రార్థన లేకపోతే వారి పరిస్థితి ఏమవుద్ది? మీరు శోధనలో ప్రవేశించకుండా మెలుగు కలిగి ప్రార్థన చేయమన్నాడు. అంటే శోధన రాకముందే నువ్వు మెలుగు కలిగి ప్రార్థన చేస్తే శోధన నీ దగ్గర రాదు. ఎవరిని మింగుతున్నా, ఎవరిని చంపుతున్నా అని గర్జించే సింహం అని సాతాను తిరుగుతున్నాడంటే దాని నుంచి తప్పింపబడాలంటే ప్రార్థన అవసరం లేదా? నువ్వు మందిరానికి వెళ్ళు, ఏమండవు. నువ్వు బైబిల్ పట్టుకొని తిరిగో, ఏమండవు. నువ్వు వాక్యం చదువుకో, ఏమండవు. ఆయన చదివితే అంత మాత్రం చదువుకోక అర్థం లేదు. నువ్వు పరిశుద్ధంగా బ్రతుకో, ఏమండవు. నువ్వు హ్యాపీగా చర్చికి వెళ్తున్నా అనేకులకి ఈ మాటలు చెప్పు, ఏమండవు. నువ్వు ప్రార్థించి ఆడికి ఒళ్ళు మంటపోతుంది నచ్చింది. ఎందుకో తెలుసా? ఆడికి అదే నచ్చదు. ఎవడికి? వాడికి అది నచ్చదు. ఏయ్ చూడు నా వైపు, కింద దించుకుని నిద్ర వస్తుంది. ఇది చూడు, కానీ నిద్ర వస్తే సిగ్గుపడకండి, మొక్కల మీద నిలబడచ్చు. పర్వాలేదు, నేను జోలపాట పాడుతాను, విషయాలు ఏముంటాను లేదు కదా. ఆమె నీ మనసు వాక్యం మీద పెట్టినాడు, వాక్యం మీద పెడితే నిద్ర రాదు. ఓకేనా? అయితే ఆయన చెప్తుంటే ఈ సంఘం విని కేరింతలు అయితే కొడుతున్నారు, కానీ అలాంటి బోధ మాట్లాడుకోవాలి. హల్లెలూయా. ఒక సంఘాన్ని పాడు చేసే వ్యక్తి నువ్వు కాకూడదు, అది నా ఉద్దేశం. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చెయ్యాలి. ఇప్పుడు ఏం చెప్తుంది? రెండోది దేనితోనట నువ్వు ఉండవలసిన రెండో లక్షణం ఏంటట? క్రీస్తుకి సాక్షిగా ఉండవలసిన రెండో లక్షణం ఏంటి? ప్రార్థన చేయు. ఏమని ప్రార్థన చేయాలి? మనం సుఖముగాను సౌఖ్యముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకును అధికారుల కొరకును చేతండ్రా ప్రార్థన చేతండ్రా. మోడీని ఎవరు గెలిపించారు? దీని మీద కూడా సెటార్లు వేసిన లేకపోలే. నేను ఒక వీడియో చెప్తే మోడీని గెలిపించి దేవుడే అన్నాడు ఒక సేవకుడు. అది ఒక్కటే ముఖ తీసి పెడుతుంది, కింద బ్రహ్మానందం కొని పెట్టి జోక్ మాట్లాడుతున్నారు. భ్రష్టులు వీళ్ళేస్తారు. ఈ లోకానికి ఈ చెత్త ఎక్కడో లేదండి, ఇళ్ళలో ఉన్న చెత్తగా పోల్చకూడదు. దాని ద్వారా ఏదో ఒకటి తయారవుద్ది, పెంట గ్యాస్, వంట గ్యాస్, ఏదో గ్యాసులు తయారవుతాయి ఈ మనం ఊడ్చుకునే చెత్త ద్వారా. వీళ్ళు మాట్లాడి చెత్త మాట్లాడితే దీని ద్వారా ఏనికి ఉపయోగం.
దీని ద్వారా దేనికి ఉపయోగం అంటూ లేదు. దీని ద్వారా దేనికి ఉపయోగం లేదు. ఈ చెత్త మాటలు మాట్లాడేవారు. కానీ అదేంట అలా ట్రోల్ చేయడం చాలా తప్పు నిజంగా. మొన్న అంటాడు ప్రవీణ్ పగడాల గారు నీతిమంతుడు యథార్థమంతుడు పరిశుద్ధుడు అయితే మరి చచ్చిపోయినప్పుడు దేవుడు హ్యాపీ అవచ్చు కదా అంటాడు. ఓరు నాయన నువ్వు ఎక్కడ మనిషివో ఎలాంటాడో నాకు అర్థం కాలే. ఈరోజు చెప్తున్నా విను ఈ లైవ్ ద్వారా తెలియజేస్తున్నాను. నీతిమంతుడు యథార్థవంతుడు పరిశుద్ధుడే నా దేవుడు. కానీ మీలాగా వెంటనే జోక్యం చేసుకునే దేవుడు కాదు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ప్రతి ఒక్క మనిషి కొరకు ఆయన ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణము విలువ నీకు తెలియదు. ఆమేన్. ఆ విలువ తెలిసిన వ్యక్తి అయితే నువ్వు ఇలా వీడియోస్ చేయవు. ఆ విలువ తెలిసిన వ్యక్తి అయితే నువ్వు ఇలా మాట్లాడవు. మనుషులైతే కోప్పడి ఒక దెబ్బ కొడతారు, మనుషులైతే ఒక కోప్పడి ఒక మాట మాట్లాడతారు. కానీ దేవుణ్ణి కొట్టినా హింసించినా సిలువలో వేలాడదీసినా కానీ ఏమీ అనలేదు. నా కోసం ఆడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఆయన దేనికి వచ్చాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై సజీవయాగమాయెను, శరీరధారియెను. తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై శరీరధారియెను, సజీవయాగమాయెను. తన రుధిరముతో నన్ను కొనెను, అది అనాది సంకల్పమాయెను అనడా లేదా? ఆయన రక్తం ద్వారా నిన్ను కొనుక్కున్నాడు. ఆమె అలాంటి దేవుణ్ణి ఏమంట? ఆ చచ్చిపోయే ముందు ఆపేయచ్చు కదా అంటున్నాడు వీడు. అంటే చచ్చిపోయే ముందు ఆపలే దేవుడా మన దేవుడు? మరణం మీద అధికారం కావాలంటే, నువ్వు మరణం చెందాలంటే ఏమవ్వాలి? హల్లెలూయా. దేవుడి దగ్గర స్థలం అడుక్కొని రావాలి. ఆయన చిత్తం లేని పిచ్చి కూడా నేలకు రాదని దేవుడు చెప్తుంటే నువ్వెవడే? నువ్వు పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి వాగులు వాగితే దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటా. ఒక రోజు నీకు ఉంది, ఒక గడి నీకు సిద్ధపరిచించాడు. వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని నువ్వు గోజాడే రోజు ఒక రోజు వస్తుంది. ఈ వీడియో చూసి పెడుతున్నావు చూడు, ఈ వీడియోస్ ఇలాగా ట్రోలింగ్ చేస్తున్నావు చూడు. ఒక రోజు నీవు వెళ్ళిపోతావు, ఏదో ఒక రోజు ఆయన పాదాల దగ్గర పడి ఏడుస్తావు. ఆ భూమి మీద ఉన్నంత వరకు ఈ సత్యం నాకు తెలియలే, ఆ భూమి మీద ఉన్నంత వరకు ఈ సత్యం నాకు బయలుపరచబడలే. కానీ ప్రభువా ఈ రోజు నేను ఒప్పుకుంటున్నా అంటే ఎంతైనా భూమి మీదే నువ్వు పాప పుణ్యాలు అనేది భూమి మీదే, పైలోకంలాగా వారా ఎక్కడికి? నరకానికి పో, ఇంకా నీకు ఎవ్వడూ రక్షించలేడు. హల్లెలూయా. నరకానికి పో అంటాడు అంతే. ఏదో అనుకుంటాడు, రేపు ట్రోల్ చేసి పెట్టేసినంత మాత్రాన బట్ నేను గొప్పోడిని, నేను హిందువులమయ్యాన్ని హ్యాపీగా నేను కొద్దిగా ఫాలోవర్స్ని పెంచుకోవచ్చు, సబ్స్క్రైబర్స్ని పెంచుకోవచ్చు అని చెప్పి ట్రోల్ చేసి మాట్లాడుతున్నారు చాలా మంది. బుద్ధి తెలిసే రోజు ఒక రోజు వస్తుంది. ఆమె బుద్ధి జ్ఞానం వచ్చే రోజు ఒక రోజు వస్తుంది. ఏమైనాడు? చనిపోయిన లాజరు పేదవాడు కురుపులతో చచ్చిపోయాడు. ధనవంతుడు ఏమయ్యాడు? తండ్రి నా బంధువులు స్నేహితులు రక్త సంబంధులు భూమి మీద ఉండిపోయారు, వారికి నేను వెళ్ళి చెప్తానయ్యా, ఒక్క సమయం నాకు ఇస్తావా అని అడిగితే ఏం చెప్పాడు చెప్పండి? చాలా మంది మీరు కిందనే ఏర్పాటు చేసి ఉంటే వాళ్ళు చెప్తారు, నాకు ఈ సత్యం తెలియకన్నాడు, నాకు ఈ యొక్క సత్యము నీవే నిజమైన దేవుడు మరి సత్యం నాకు తెలియక మోసపోయానయ్యా, ధనం వ్యామోహంలో పడిపోయానయ్యా, డబ్బే జీవితం అని బ్రతికానయ్యా, ధనమే జీవితం అని బ్రతికానయ్యా, నా పరిస్థితిలో మారిపోతాను తెలియదు ప్రభా అనుకొని అప్పుడు ఒప్పుకుంటున్నాడు. ఒక సమయం వచ్చింది, అవునా? తీసుకెళ్ళిపోయాడు దేవుడు. అప్పుడు ఈ మాటలు వస్తూ ఉన్నాయి, డబ్బే శాశ్వతమైన బ్రతికాను ప్రభా, నన్ను క్షమించయ్యా. నేను వెళ్ళి కిందకి వెళ్ళి చెప్తానంటే అక్కడ వారు ఇక్కడ రావడం కాదు, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళడానికి అంతే. భూమి మీదే నువ్వు చేసిన పాపమైన పుణ్యమైన. అందుకే మాట్లాడేటప్పుడు నీ నోరు నీ తలకై జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు, లేకపోతే ఒక్కోసారి గాడి ద్వారా బుద్ధి చెప్పాల్సిన రోజు కూడా వస్తుంది. బుద్ధి పెట్టు. హల్లెలూయా. హల్లెలూయా. నాయకుల కొరకు అధికారుల కొరకు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రభా నరేంద్ర మోడీని రక్షించా,
ప్రభా సీఎం మొదలుకొని పిఎం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, హోమ్ మినిస్టర్లు, పోలీస్ శాఖని ప్రతి ఒక్కరిని రక్షించు. ఇదే మన ప్రార్థన ఇప్పుడు కూడా. దేవుడు ఏం చెప్పాడు? నాయకుల వరకు, అధికారుల వరకు. మీకు ఒకటి తెలుసా? అధికారులు నియమించేవాడు దేవుడే. ఆమె అధికారులు నియమించేవాడు ఎవరు? దేవుడే. దేవుడు మాత్రమే నియమించగలడు, మరి ఎవరు నియమించలేరు. హల్లెలూయా. మీరు చెప్పవచ్చు, మరి నరేంద్ర మోదీని ఎందుకు ఎంచుకున్నాడు దేవుడు? మన క్రైస్తవుల్లోనే ఒకటి ఉందండి, వంకర బూదు. ఒకటి గొప్పడితే ఒకటి చూడలేడు, ఒకటి అద్భుతంగా సేవ చేస్తే ఒకటి చూడలేడు, ఒకటి సంఘాలు కుటుంబాలు కడితే ఒకటి చూడలేడు. అవునా కదా నాన్న? అవునా కదా? ఎక్కడ ఉండేది? ఈ అన్నిల్లో ఉంచి వచ్చేసినటువంటి ఆ కల్చర్ని వీరు కూడా పాటించడం వల్ల ఈనాడు సమాజం ఎట్టిపోతా ఉందో, సేవ జీవితాలు ఎట్టిపోతున్నాయో, సేవకుల జీవితాలు ఎట్టిపోతున్నాయో ఎవరికి తెలియట్లే. ఇలాగే జీవిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా, ఇలాగే బ్రతుకుతున్నారు. కానీ ఇది శాశ్వతం అనుకొని బ్రతుకుతున్నారు. భౌతిక సంబంధమైన ఏది కూడా శాశ్వతం కాదు, పరలోక సంబంధమైనవే. హల్లెలూయా. అంటే మీదున్న వాటినే, పైన వాటినే వెతుకుడు కానీ కిందన్న వాటినే ఎగిరి పడద్దు అన్నాడు. పైన వాటినే వెతుకో. ఆమె హల్లెలూయా. కానీ చాలా మంది, నిన్న ఒక పాస్టర్ గారిని చూసాను ఇంటర్వ్యూ. ఆయన ఏమంటాడు తెలుసా? ఒక ఆయన గురించి మాట్లాడుతూ, నీ పేరు తీయని కానీ ఒక ఆయన గురించి మాట్లాడుతూ అంటున్నాడు, సేవకుడే పాపం నాకు చాలా బాధ వేసింది. ఆ తర్వాత సోషల్ మీడియాలోకి వెళ్ళకండి దయచేసి, ఎక్కువ శాతం దానికి నిమగ్నం అవ్వకండి. నాకు ఏంటంటే, నాకు కొన్నిసార్లు నేను వాక్యం కొరకు నేను వెతుకుతూ ఉంటాను యూట్యూబ్లో. వాక్యం ఒక్కొక్కసార్లు నాకు గుర్తొచ్చినప్పుడల్లా నాకు ఏది కావాలనుకుంటే అది తీసుకొని దాన్ని ధ్యానిస్తూ ఉంటాను అన్నమాట. దాని కొరకు నేను సోషల్ మీడియాకి కొన్నిసార్లు వెళ్తూ ఉంటాను. అలాంటప్పుడు ఎదురవుతూ ఉంటాను. అయితే ఆయన చెప్తున్నాడు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. మనిషి 10 రూపాయలు వేసిన ఆ సంఘంలో కోట్లాది రూపాయలు వస్తాయి. ఈ డబ్బంతా ఎవడు పెడుతున్నాడు అంటే, వీళ్ళు భక్తిలో నడిపించడం తక్కువ, డబ్బు తీసుకోవడం ఎక్కువ. ఈడే సేవ చేస్తాడు అంటున్నాడు. ఒక సేవకుడు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. మరి ఇదేది ఎక్కడ ఉంది? ఉందా? లేదు. ఒకడంటే ఒక ట్రోల్ చేసుకోవడం అలవాటు చేసేసుకున్నారు, ఒకళ్ళు విమర్శించడం మొదలు పెట్టేసుకున్నారు. అందుకే హిందువులు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు మంచోళ్ళే, హిందువులు తెలియక అసలు నిజంగా వాళ్ళు మంచోళ్ళు. నిజంగా మన క్రైస్తవుల మీద 100% హిందువులు చాలా చాలా బెటర్. నేను నిజం చెప్తున్నా, హిందువులు చాలా మంచోళ్ళు. వాళ్ళకి సత్యం తెలియక అలా మాట్లాడతారు తప్ప, సత్యం తెలిస్తే ఆ తర్వాత గుండెలు బాదుకుని ఏడుతారు వాళ్ళే. ఆమె హల్లెలూయా. కానీ చాలా మంది మనిషి వచ్చి ఇంకో చర్చి మీద ఇంకొక పాస్టర్ మీద అటాక్ చేస్తున్నాడు అంటే ఎలాగొచ్చింది యూనియన్? దీన్ని బట్టి కదా, నువ్వు చేసి 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 ఏదైతే చూపుతావు చూడు, దాన్ని బట్టి కాదా? ఏం మనుషులు తయారయ్యారో నాకు అర్థం కాదు. దేవుడు ఎలాగేం చేశాడా? ఒకరిని చూసి ఒకరిని ఏడమన్నాడా? ఒకరి ఫలింపు చూసి ఒకరు అభివృద్ధి చెందడం చూసి ఒకరి మీద నిందలు వేయమన్నాడా? ఎంత భ్రష్టత్వంలో క్రైస్తవ్యం బ్రతుకుతా ఉందంటే, ఎంత దరిద్రతలో క్రైస్తవ్యం బ్రతుకుతుందంటే, ఎంత దీనత్వంలో క్రైస్తవం బ్రతుకుతుందంటే, ఈ రోజు దేవుడి మీద పెట్టిన నమ్మకం అస్సలు ఏది కూడా చేయట్లేదు. దేవుడు వారిపై పెట్టుకున్న ఆశలు ఏమవుతున్నాయి? నిన్ను ఒక నిలబెట్టాడు దేవుడు సేవకుడిగా. నువ్వు బాగానే ఉంటావు, ఎదిగి ఫలించి అభివృద్ధి చెందే వరకు బాగుంటావు. ఒక మెట్టు ఎక్కేసరికి నా అంత పోటీగా లేడని కాళ్ళు ఎగరేసేసి సమాజంలోకి వెళ్ళిపోయి, సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయి నీ జీవితం అంతా బయటపడదు. దాంట్లో నుంచి కొన్ని తీసి వీడియోలు చేసి నేను ట్రోల్ చేసేసి నేను కింద గమనించాను. ఎంత సమాజము, ఎలాంటి సమాజం మధ్యన మనం బ్రతుకుతూ ఉన్నాం, ఎలాంటి సమాజం మధ్యన మనం జీవిస్తూ ఉన్నాం. బిడ్డ నువ్వు తెలుసుకోవాలి ఈ మధ్యాహ్నం కాదు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఆత్మల రక్షణ కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకప్పుడు ఏలియా ఉండేవాడు, అలాంటి దైవజనులు ఉన్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఎలీషా ఉన్నాడు, అలాంటి దైవజనులు ఉన్నారా? ఒకప్పుడు అబ్రహాం ఉన్నాడు, అలాంటి దైవజనులు ఉన్నారా? షడ్రకు, మేషకు, అబేద్నెగో భక్తి పరులు ఉన్నారా? దానియేలు ప్రార్థన జీవితం కలిగిన వాళ్ళు ఉన్నారా? ఆనోకు వలె మరణం చూడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా? వీళ్ళంతా ఏమైపోయారు? భూమి మీద లేదా వీరికి శక్తి? ఉందే. అలాంటి వారు భూమి మీద ఇప్పటికీ ఉన్నారు. కానీ కనుమరుగైపోయినారు. ఎప్పుడూ కూడా యథార్థంగా పరిశుద్ధంగా సేవ చేసేవాడు కనుమరుగ్గానే ఉంటాడు. ఏదో బయటకు బడాయి చెప్పుకొని అడాయి పాపులు చెప్పుకున్న వాళ్ళు ఖచ్చితంగా సోషల్ మీడియాలోనే ఉంటారు. మరి మీరెందుకు పెడుతున్నారు వీడియోస్ అంటే?
మరి తెలియాలి కదా, తెలియాలి కదా. దేవుని ఒక సత్యవాక్యం ఏంటంటే ఒకరి ద్వారానే సత్యవాక్యం బయటికి తెలియకపోతే ఎందుకు అంటే నేను ఒకరినే గొప్పడని చెప్పుకోవట్లేదు, కానీ సమస్తంలో చాలా మంది విన్న వాక్యం విన్నట్టుగా చెప్తున్నారు. దేవుని బైబిల్లో ఉన్న సత్యాన్ని బోధిస్తూ ఉన్నారు, చాలా సత్యవాక్యాన్ని బోధిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం కోసమే నేను చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాంటి వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మూడో విషయం చూడండి. అపోస్తుల కార్యములు 2:42. అపోస్తుల కార్యములు 2:42. మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండుడి. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుకు సాక్షిగా జీవించవలసిన మీరు లక్షణం, మూడో లక్షణం ఏంటంటే సహవాసం కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఏ సహవాసం తెలుసా? పరిశుద్ధుల సహవాసం. ఆమేన్. ఏ సహవాసం? పరిశుద్ధుల సహవాసం. ఆమేన్. పరిశుద్ధుల సహవాసంలోనే ఉండాలి. ఈ లోకంలో సహవాసాలు చాలా ఉన్నాయి, అవునా? నాతో స్నేహం చేయరా? ఒక స్నేహితుడితో స్నేహం చేస్తే ఎక్కడ పోతుంది? ఖచ్చితంగా. ఒక స్నేహితుడు వెళ్ళి చెప్పాడట, ఒరే నాకు కిక్కేకలేదు ఏం చేయాలంటే, నాలాంటి ఒకడు అడిగాడు. ఒకసారి నేను అడిగాను కదా, కిక్కేకలేదు ఏం చేయాలంటే ఆ బీర్లోనే మందు కలిపి తాగాను. ఇంకా కిక్కెక్కిపోతాను చేసాడు. ఏమైంది? ఆ కిక్ అయితే వచ్చింది, కానీ ఇది ఆ తర్వాత మొత్తం బీపంతా అనరుతాయి, తగ్గొట్టేశారు అంతే. ఏమంటావు? ఎక్కడ ఆకాశంలో నడుస్తాడు మనోడు. ఎక్కడ నడుతుండా? ఎక్కిసాడు మీదకి, స్టెప్ ఎక్కిసాడు. మా బావకి మంది ఎక్కువైపోయినాడు. అలా నేను అప్పుడప్పుడు వెళ్తాను కదా, అమ్మో మామూలు కాదండి బాబోయ్. ఆ రాగాలు వెళ్ళని చెవుల్లో నాకు అక్కలు కాస్త కిక్కెక్కిందని, కొంచెం కిక్కెక్కితే మాత్రం ఏమంటాడు తెలుసా? రండి బాబు గారు, రండి వచ్చి కూర్చోండి. ఎంత మర్యాద, ఎంత గౌరవము. అబ్బో, ఈ గౌరవం ఎక్కడ చూడలేదు అనుకుంటాను నేనైతే. ఏమి తెలుసా, ఆయన అంత మర్యాద వస్తుంది నేను చూడలేదు, నిజం చెప్తున్నా. కాస్త ఎక్కువైపోయింది అనుకో, బయటికి పోరా బాబా అని ఆ నిదర్శనం అన్నమాట. నాకు అర్థమైపోతుంది, ఎందుకంటే కిక్ ఎక్కువైపోయింది. ఆ ఇన్లేమో నిజం చెప్తాను, దూదులు పెట్టుకున్నా సరే లోపల దూరిపోతాయండి అవి. దూరం పెట్టుకున్నా చెవుల్లో దూరిపోతాయి. మనవాడు ఎవరితో స్నేహం ఆయన చెప్తున్నాడు, నేను పాడైపోవడానికి కారణం నా స్నేహితుడు అంటాడు. మనం చెప్తున్నాడు, నాకు కూడా తెలియదు. వాడు అంటే ఏం చేశాడట, ఏదో కూల్ డ్రింక్లు అన్నట మందు కనిపించాడట. పాపం తాగుడు మానేశాడట ఆయన. ఒక 4 రోజులు తాగుడు మానేస్తే, అమ్మ నువ్వు మంచోడు పెట్టుకొని నేను చెడ్డోడిని అయిపోవాలా అని చెప్పి ఏం చేశాడు తెలుసా? కూల్ డ్రింక్ అని తాగమని దాంట్లో మందు కనిపించాడు. ఇంకా ఆ రోజు నుంచి వదలమన్నా వదలడు ఈయన. రుచి మరిగాడు. టేస్ట్ చూసిన తర్వాత నువ్వు 50 కిలోమీటర్లు తిరిగి వచ్చినా సరే ఆదావాలని ఆపంత. ఎందుకు? టేస్ట్ బాగుంది ఎంచనా, అవునా కదా? ఎక్కడికి వెళ్ళినా సరే ఎంఈ పిల్లల ఇక్కడ మొన్న హైదరాబాద్ నుంచి సేవకులు వస్తే ఈ హోటల్కి వచ్చేవారు. వాళ్ళు ఎక్కడో దిగారు, అక్కడ నుంచి కారు మీద ఇక్కడ వీళ్ళు తీసుకొస్తే ఇక్కడే తిని మధ్యాహ్నం ఉదయం సాయంత్రం ఎక్కడే తినేవారు. ఏమంటే భోజనం బాగుంది, టేస్ట్ బాగుంది. మరిగింది ఊరుకుంటుంది మనిషి అయినా మరి ఏదైనా. హల్లెలూయా. ఆయన కూడా అంతే, ఒక్కరోజు కనిపించాడట అంతే, ఇంకా అప్పటి నుంచి మానేరు బాబు అంతే, మానేస్తాను బాబా అంతే. ఈ మాట అంటాడు, మానేస్తాను. నాకు ఒక కారణం చేసేయండి. ఏమంటే తెలుసా, మంచి బాడీ బిల్డర్లో వస్తాడు, సెట్ వేసుకోకుండా ఓ బాబు కొద్దిగా కనీసం బనీల మీద వేసుకుంటే వచ్చి మోకాల మీద నిలబడిపోతున్నా, నువ్వు ప్రార్థన చేస్తే నేను కథలో ఎందలో ఉండేది. ఏ సహవాసం మనోడు కలిగి ఉండేది? మత్తు సహవాసం. మత్తు వదలరా అన్నట్టు ఉంటుంది కదా, మత్తు సహవాసం వెళ్ళిపోయాడు పాపం. మత్తు సహవాసం. పైలం కొడుక పాపం చేయకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకుమురా. పైలం కొడుక పాపం చేయకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకుమురా.
నీ మనసు మార్చుకొని మంచిగా బ్రతుకుమురా. గుట్కా తినకో గుడ్డుక్కు చేస్తావు, పొగాకు తినకో పోతావు నరకం. పొగాకు తినకో పోతావు. ఎక్కడ పోతాడట? ఎక్కడ ఏది తింటే? పొగాకు తింటే. ఒక అమ్మ, నేను ఎప్పుడు పాతగా నా చిన్నప్పుడు చర్చికి వెళ్తే ఈ చెంగులో చుట్టేసిందండి పెద్ద సుట్ట. చెంగులో చుట్టేసి అది ఏంటనుకోండి సగం సగం కాల్చేసిన సుట్ట. చెంగులో చుట్టితే పక్కన కూర్చొని నాకు గుప్పును పడేస్తుంది. అమ్మా నీ సుట్ట కాలుతో అంతే. ఏ బాబా కాల్చనా అంతే. నీ దగ్గర అదే వాసన వేస్తుంది అంతే. చెంగు చూస్తే మొత్తం కాలిపోయింది. చెంగు కాలిపోయింది పాపం, ఒక కన్నం పడిపోయింది. అప్పుడు చెప్పిన నా సొట్ట తీసి బయట పారి అమ్మ, సొట్ట తీసి బయట పారి, లేకపోతే నీకు క్యాన్సర్ ఒకటి వచ్చేది అంతే. 10 సంవత్సరాల నుంచి కాలుతాను, క్యాన్సర్ లేదు క్యాన్సర్ లేదు మాకేం పోతుంది అనుకుంది ఆవిడ. ఇప్పుడు పాడండి. అదే గుట్కా తినకు గుడ్డుక్క చేస్తావు, పొగాకు తినకు పోతావు నరకం. పొగాకు తినకు పోతావు నరకం. బైలం కొడుక పాపం చేయకురా, యేసయ్యను నమ్ముకొని మంచిగా బ్రతుకుమురా. మరి మంచిగా బ్రతుకున్న వాళ్ళందరినీ విడిచిపెట్టారా లేదా? ఒకప్పుడు మనం అదే ఫీల్డ్లోంచి వచ్చాం. మనం ఏమైనా నీతిపరులు అని చెప్పుకోవాలి. సిగరెట్ ప్యాకెట్లు మా ఆవిడ సంబంధానికి వెళ్తే ఈ పై జోబులో కగిపెట్టి కింద ఒక సిగరెట్ ప్యాకెట్. అప్పుడులోనే మనం రిచ్ బాగా. ఇప్పుడు ఏమీ లేదు కానీ చేసి మహిమ. ఈరోజు దేవుడు నన్ను మార్చాడు కాబట్టి ఇది ఇది పట్టుకొని 10 గ్రామాల్లో దేవుడిని ప్రకటించడానికి దేవుడు పట్టుచు. హల్లెలూయా. అలాంటి పాపిష్టిని ప్రేమించిన దేవుడు అలాంటి పాపాలు చేసిన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. పరిశుద్ధుల సహవాసం కలిగి ఆమేన్. పరిశుద్ధుల సహవాసం కలిగి ఉండలేవు. పరిశుద్ధుల సహవాసంతో స్నేహం చేయి. ఈ లోకమున అన్ని స్నేహాల కన్నా బలమైన స్నేహము యేసుతోనే. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. నమ్మదగిన నా మంచి యేసయ్యా, నమ్మదగిన నా మంచి యేసయ్యా అని ఒక పాట, ఒక సాంగ్ ఉంది. నాకు అది బాగా చూస్తే పాడగలను. ఆయనతో సహవాసం చేయాలి. పరిశుద్ధుల సహవాసంలో పాలివాడివే ఉండాలి. ఏ సహవాసం చేస్తే ఆ సహవాసం లక్షణాలు నీకు ఖచ్చితంగా నీకు కనబడతాయి. మట్లో పని చేసినోడికి సెటస్కోప్, అది బయోస్కోప్ ఏదో అంటారు. సెటస్కోప్, బయోస్కోప్ లో చూస్తే ఎన్ని క్రిములు కనబడతాయో, మైక్రోస్కోప్ ఎన్ని క్రిములు అయితే కనబడతాయో, అలాగా పాపంతో జీవించినోడికి అన్ని లక్షణాలు దేవుని కనబడుతూ ఉంటాయి. అవి మార్చుకోకపోతే గనక నీ జీవితం పతలానానికి దారితీస్తుంది. తాగుబోతుడితో తిరిగి వాడిని మార్చాలి తప్ప వాళ్ళ మారిపోకూడదు నీవు. తిరిగిపోతాడితో తిరిగి వాడిని మార్చాలి తప్ప వాళ్ళ మారిపోకూడదు నీవు. పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుడు వ్యభిచారులతో స్నేహం చేశాడు కానీ వ్యభిచారి కాదు ఆయన. కుష్టి రోగులతో స్నేహం చేశాడు కానీ ఆయన కుష్టి వ్యాధి లేదు, కానీ కుష్టి వ్యాధిని పోగొట్టడానికి వచ్చాడు ఆయన. ఆమేన్ చెప్పు. అంత గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. నీ స్నేహం ఎవరితో ఉండాలి ఈరోజు? పరిశుద్ధుల సహవాసం. ఆమేన్. అపోస్తులు ఎలాగా 12 మంది అపోస్తులు ఒక్కటే సహవాసం. రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయుటి యందును ఎడ తెగక ఉండిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దినము వాళ్ళు ఎక్కడ కూడుకునేవారో తెలుసా? ఎంటంతా కూడుకొని దేవుని స్తుతించేవారు. అది స్నేహము. నీ స్నేహితులు నువ్వేం చేయాలి తెలుసు? ఒక్కరోజు రారా దేవుని మందిరానికి, ఒక్కసారి రారా దేవుని మందిరానికి. నీతో దేవుడు మాట్లాడకపోతే దేవుడు లేడు అనుకోరా. ఒకసారి పరిశుద్ధమైన సంఘంలోకి వాడిని పట్టుకెళ్ళు, ఖచ్చితంగా నీ స్నేహితులు నువ్వు మార్చగలుగుతావు. ఆమేన్. నేను అలాగే చూద్దాం. బల్ల బుద్ధి, ఓ ఈ నీతిమంతుడు యథార్థవంతుడు పరిశుద్ధుడు అని ఓ బల్ల బుద్ధి చెప్పేస్తున్నారు కదా యేసయ్య వరకు. చూద్దామని వెళ్ళి ఒక మీటింగ్కి నేరుగా స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడాడు. ఆమేన్. నన్ను దర్శించాడు. ఆ రోజు నైటే దేవుడు నాతో మాట్లాడాడు. ఆమేన్ చెప్పండి. ఒక్కసారి నువ్వు వేసావా? నీ ఫ్రెండ్స్ ఒక మూర్ఖులు ఉన్నారా? విచారం ఉన్నారా? తాగుబోతులు ఉన్నారా? తిరుగుబోతులు ఉన్నారా? నువ్వు నిజమైన స్నేహితుడిగా వారిని ఏం చేయాలి తెలుసా? నడిపించు దేవుని సన్నిధిని. నడిపిస్తే వాళ్ళు వచ్చి చెప్తారు. ఏమని చెప్తారో తెలుసా? ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఈరోజు నా వ్యక్తిగత జీవితాన్ని దేవుడు మాట్లాడాడు.
ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. 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 హల్లెలూయా. ఆమేన్. అటువంటి సహవాసం కలిగి ఉండి తప్ప నిన్ను మార్చేసే సహవాసంలో నువ్వు వెళ్ళదు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను మార్చేస్తారు కొంతమంది నిన్నే మార్చేస్తారు. ఎలా మారిపోతావు నీకే అర్థం కాదు. ఆ సహవాసం చెయ్యు, ఖచ్చితంగా నువ్వు వెళ్ళకపోయినా నరకానికి పోతాను, నేను నరకానికి నరకానికి పోతాను. నిజంగా ఎవరు పంపించను నేను, నీ అంతా నువ్వే నడుచుకొని పోతాను. గమ్యం తెలియదు, నాడు ఎక్కడ నడుతున్నా అడిగి తెలియదు. అలాగే నీవు కూడా నరకానికి పోతాను పో అంతే. పరిశుద్ధుల సహవాసం చేస్తే ఒక ఆయనట అడవిలో ప్రయాణం చేసుకుని వెళ్తూ దారి తప్పాడు. అడవిలో ప్రయాణం చేసుకుంటూ దారి తప్పాడట. దారి తప్పిపోతే ఆ దారి తప్పిన దిక్కను చూసి ఎటు చూసినా చెట్లే, ఇటు చూసినా పొట్లే, ఇటువైపు చూసినా జంతువులే, ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి. ఒకడు ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కాలే. అప్పుడు ఆయన అనుకుంటున్నాడట ఇలాగ, ఏమనంటే నేను పరిశుద్ధులైన దేవుని కలిగి ఉన్నాను కనుక, నేను పరిశుద్ధులైన యేసయ్యని కలిగి ఉన్నాను కదా, మరి ఎంత గొప్ప దేవుడిని నేను పెట్టుకొని నేను సహాయం కొరకు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాను అని చెప్పి అక్కడికక్కడే మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాడట. అలాగా ఇలాగేమని, అయ్యా నేను వచ్చాను, దారి మర్చిపోయాను, నాకు దారి చూపించవా అని అడిగాడట. ఆమె అన్నాడట, ముందు నుంచి ఒక పులి నిలబడ్డదట. ఆమె ఏం చెప్తారు, పులి నిలబడ్డదట. పులి నిలబడితే ఇప్పుడు దాకా ప్రార్థన చేయనంత వరకు పులి రాలే, కనీసం కుందేలు కూడా నా దగ్గర రాలే. ప్రార్థన చేస్తూ పులి పంపిస్తా నన్ను తినేమనా అని మళ్ళీ దేవుడు ప్రార్థన చేస్తున్నాడట. మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడట, అయ్యా నాకు పులి అంటే భయం అయ్యా, కళ్ళు ఇప్పుతుంది, నన్ను ఎక్కడ చంపేద్ది అయ్యా, దీని నుంచి నన్ను కొద్ది దూరం వెళ్ళిపోవడానికి సాయం చేయ ప్రభా, ఇది నన్ను పట్టుకోకుండా సాయం చేయ ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడట. ఈ భయంతో వణుకుతో ప్రార్థన చేస్తున్నాడట. ఇప్పుడు ఏం చేస్తుందట, ఆమె అంటే మళ్ళీ ముందుకు వెళ్తుందట. అప్పుడు అమ్మ చేసే నా ప్రాణాలు నిలబడ్డాను, ఇప్పుడు మళ్ళీ దారి చూపించి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ ఆ పులి దగ్గరికి వచ్చిందట. ఇంకా ఈయనకి ఇంకా తినేద్దని అర్థమైపోయిందేమో అని ఎడుతున్నాడట, కన్నీరు గారుస్తున్నాడట. అప్పుడు స్వరూపం కనబడుతున్నాడు, అది పులిని పంపించింది నేను, అది నీకు దారి చూపిస్తుంది. హల్లెలూయా. చెప్పండి కూడా దగ్గర ఆమె ఏం చేస్తాడు, దేన్నైనా వాడుకుంటాడు ఆయన. ఆమేన్. కాకిలు వాడుకోలేదా? వాడుకున్నాడు. కాకిలు వాడుకున్నాడు. వాడుకున్నాడు. పౌరాన్ని వాడుకోలేదా? వాడుకున్నాడు. జంతువులు వాడుకోలేదా? మరి జంతువులు నోవా కాలంలోనే అన్ని జంతువుల్ని వాడలో ఎక్కించాడు. మరి ఎలాగొచ్చినాయి నోవాహు దగ్గరికి, ఎలాగొచ్చి దేవుని మాటను బట్టి వచ్చాడు. ఆమె చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ జంతువుని వాడుకున్నాడు. అక్కడ తిన్నగా రోడ్డు మీదకి వెళ్ళేంత వరకు మార్గం చూపించింది. ఆమేన్. ఆమె ఆమేన్. ఏ సహవాసం కలిగి ఉంటూ నువ్వు గమ్యానికి చేరుతావో గుర్తుపెట్టుకో. ఆమేన్. ఏ సహవాసం కలిగి ఉంటే నువ్వు గమ్యానికి వెళ్తావో గుర్తుపెట్టుకో. పరిశుద్ధుల సహవాసం కలిగి ఉంటాడు. అందుకే ఎక్కువ సంఘంతో సహవాసం కలిగి ఉన్నాడు. నీ సేవకులతో సహవాసం కలిగి ఉన్నాడు. నీ ఆత్మీయ నాయకులతో సహవాసం కలిగి ఉన్నాడు. మా భాష గారిని ఒక్క క్షణం వదిలేవాళ్ళు కాదు, ఒక్క క్షణం విడిచిపెట్టేవాళ్ళు కాదు. మా ఆవిడ అనేది ఉండు, అక్కడ ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకొని శుభ్రంగా అక్కడ ఉండు, అడగండి పక్కన ఏమంటే రాత్రి 12, 1 గంట ఎక్కడి నుంచి చర్చిలోంచి నేను ఇంటికి వెళ్ళేసరికి ఉదయాన్నే మళ్ళీ 6 గంటలకల్లా చర్చి దగ్గరికి వచ్చాను. ఒక్కోసారి మధ్యరాత్రిలో ఫోన్ చేసి చిన్న పలానా దగ్గరికి వెళ్ళి అంటే ఆ మధ్యరాత్రి లేచి వెళ్ళిపోయేవాడిని, అంతే, వెనక ముందు చూసేవాడిని కాదు. ఒక్క నిమిషం కూడా నేను ఇంటికాడ ఉండే పరిస్థితి లేదు. మరి మేము ఎలా బ్రతుకుతాం, ఎలా తింటామంటే నాకు అందరూ అడిగేవారు. నేను అప్పుడు కొత్తగా ఆటో కొనుక్కున్నాను. అప్పుడు అడిగేవారు ఏమంటే, నువ్వు 7,000 ఫైనాన్స్ ఆటోకి ఎలా కడుతున్నావు అంటే ఒకరోజు నేను కూడా ఆలోచించడం మొదలెట్టాను. ఎలా కడుతున్నాను ప్రభా, ఎలా వస్తుంది ప్రభా అనుకున్నాను. కానీ ఎలా వస్తుందో తెలిసింది కాదు, ఎలా కట్టివ్వనో తెలిసింది, కానీ 6,000 కట్టించేవాడు. ఆమె కానీ నేను చేసేది ఏంటి, పరిచర్య. ఒక సేవకుడి దగ్గర పరిచర్య. ఎలా కట్టివ్వనో తెలియదు, ఎలా వెళ్ళిందో తెలియదు బండి, ఎలా జీవించువనో తెలియదు. కానీ మా భార్య దగ్గర ఉండడం తక్కువ, మందిరంలో ఉండడం ఎక్కువ. మా పాస్టర్ గారితో ఉండడం ఎక్కువ, ఇంటికాడ ఉండడం తక్కువ. ఎందుకంటే ఆయన నా దగ్గరే ఉండాలి, నా ఆశ, నా కోరిక ఆయన నాతోనే ఉండాలి. కొన్నిసార్లు మా ఇంటికి రండి, ఎంత బ్రతిలాడుకుంటున్నాం మా పాస్టర్ గారు రావడానికి, రండి అయ్యా మా ఇంటికి రండి, మా ఇంటికి రండి. కొన్నిసార్లు అయితే ఒకవేళ వర్షంలో తడిసి వెంటనే వేడి నీళ్ళు పెట్టమనేవాడు. వేడి నీళ్ళు స్నానం చేసి అక్కడే బట్టలు మార్చుకొని, కొన్ని సందర్భాల్లో నా బట్టలు కూడా ఇచ్చిన రోజు, కొన్నిసార్లు ఆయన బట్టలు నేను వేసుకున్న రోజు. అసలు ఆయన కూర్చుని దగ్గర నుంచి లేపేవాడు కదా. అసలు ఏది కావాలంటే అది తెచ్చిచ్చేవాడు, ఏది కావాలంటే
అలాగని ఆయన ఏదో పెద్ద పెద్ద కోరికలు ఏం కోరేవాడు కాదు, కానీ వెళ్ళిపోతాను చిన్న, లేట్ అయిపోతుంది చిన్న అంటే నేను వస్తాను. మళ్ళీ ఆ టైంకి ఆయనతో పాటు వెళ్ళిపోయాడు. ఛత్తీస్గఢ్ మీటింగ్కి వెళ్తే ఏ వారం రోజులు 10 రోజులు ఆయనతో ఉండేవాడు. ఇలాంటి సహవాసం నేను కలిగి జీవించే 10 సంవత్సరాలు. ఆమె ఏం చెప్పు, నువ్వు ఎవరితో కలిసి ఉంటే నీ మనసు మారుతుంది, ఎవరితో కలిసి ఉంటే నీ హృదయం మారుతుంది. మళ్ళీ కూడా తెలుసా, ఒక్కరోజు ఫోన్ కానీ చెయ్యకపోయినా, ఆయన నాకు చేయకపోయినా నేను ఆయనకి చేయకపోయినా అసలు ఉండలేకపోయేవారు. రోజుకు 4-5 సార్లు ఫోన్ చేసుకొని ఇంకేటని అంటే ఆయన ఇంకేటి చెప్తాం లేదు, ఇంకేటి చెప్తాం లేదు అని, ఇంకేటని నువ్వు చెప్పానంటే లేదు ఇంక నువ్వే చెప్పాను. ఇలాగే సంభాషణ జరిగేది. ఎంత చక్కగా ఇప్పటికీ కూడా నేను ఆయనతో అలాగే ఉంటాను, ఇప్పటికీ ఉంటాను. నన్ను పట్టించుకోకపోయినా నేను ఆయనతో అలాగే ఉంటాను. ఆ ప్రేమ అంటే హల్లెలూయా హల్లెలూయా. మరి పక్క ఊర్లే 3 కిలోమీటర్లు. ఎంత మంచోళ్ళు అంటే, ఎంత గొప్ప సేవకులు అంటే చాలా అద్భుతంగా నన్ను చూసేవారు. నీ సంఘ నాయకుడితో నువ్వు ఆ పరిశుద్ధుల సహవాసంలో కలిసి ఉంది, నీ సంఘముతో నువ్వు ఆ విధంగా కలిసి ఉంది. నీ సంఘ నాయకులు ఏది చెబితే అది విను, నీ సంఘ నాయకులు ఏది చెప్తే అది మాట్లాడు, అంతే. ఇంకా రెండోది నీ నోటంటే కానీ నీ యొక్క ఆలోచనలు కానీ రావు. నేను ఏది చేసినా ఫస్ట్ మొట్టమొదట తల్లికి కానీ తండ్రికి కానీ అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు కానీ ఏది చెప్పేవాడిని కాదు. ఇగో మా సేవకులు ఇలా చెప్పండి నేను అలాగే చేస్తాను, మీరు వింటే వినండి అది మానేయండి అంతే. ఆయన చెబితే నేను చేసేవాడిని, ఆయన చెప్పిన తర్వాతే నేను నడిచేవాడిని అంతే. నాకు జ్ఞానం నేర్పి నిజం చెప్తున్నానండి. మేతతో నాకు మాట్లాడడం వచ్చింది కదా, ఎప్పుడు మేతగా నాకు తగులే. వాళ్ళ ఇంటికి వెళ్తే కచ్చిపి తడిచిపోయి అంత ఏడ్చేసేవాడిని. ఎందుకంటే నువ్వు కోటా బియ్యం తిన్నోడురా, నువ్వు అలాటోడురా, నువ్వు ఇలాటోడురా అని నిందించేది, అవమానపాలు చేసేది. మా మంచి అమ్మాయిని కట్టబెట్టేసినవరా, నీలాంటి దుర్మార్గులు చేసుకోవడం వల్ల నువ్వు సిగరెట్లు తాగినోడివి, తాగుడు తాగినోడివి, నీలాంటి పనికిమాలోడికి ఇవ్వడం నాదిరా బుద్ధి తక్కువ అని చెప్పేసి ఎన్ని తిట్లు తిట్టేదో. అసలు మా ఇద్దరిని నిజంగా చెప్తున్నాను, మా ఇద్దరిని దగ్గర ఉండొచ్చేది కాదు, అంత దరిద్రంగా మాట్లాడేది. కానీ ఈ మాటలన్నీ పట్టుకెళ్ళి అక్కడ ఏమన్నోడు కాదు, కానీ అక్కడ ఉన్నంతసేపు మౌనంగా ఉండిపోయాడు. ఇక్కడికి వచ్చి ఒకరోజు ఫోన్ చేస్తే అప్పుడు మా పాస్ గారు వచ్చి నా మీద చేసి ఎలా మాట్లాడితే నేను చెప్పినట్టు మాట్లాడు అన్నాడు. ఆయన చెప్పినట్టు నేను మాట్లాడితే ఒకరోజు ఏం జరిగింది నాకు తెలియదు. ఆవిడ అంటుంది, అబ్బా ఎంత మంచిగా ఎలా మారిపోయినా బాధ అయిపోయాను. ఏమవుతుంది, అబ్బా ఎంత మంచిగా ఎలా మారిపోయాను. ఒకరోజు ఇంకా లాభం లేదని చెప్పి 3 రోజులు 4 రోజులు ఉపవాసం ఉండిపోయి కన్నీరు కాచి భారత ప్రార్థన చేశాను. ఈ రోజు మా అత్తల దగ్గర తెలుసా, బాబు నాకు కొంచెం బలహీనత ఉంది, ప్రార్థన చేయవా ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇంటికి వెళ్తే మరి కింద కాలు ఎట్టినది అలా చూస్తుంది. ఇంటికి వెళ్తే కింద కాలు ఎట్టినది. మా నెల్లూరు వెళ్ళాను, ఒక ఆయనకి ఆపరేషన్ జరగారు ఈ సైడ్ అంతా. ఆ కడుపు మీద చేసి వేస్తున్నాము, ఆపరేషన్ పడకుండా దేవుడు కృప చూపును కాక ప్రార్థన చేసి వచ్చాను. 75 సంవత్సరాలు ఉంటాను, ఆపరేషన్ పర్లేదు. ఆమె హల్లెలూయా. నన్ను కోరితే నాకు అమ్మాయి కానీ వెళ్ళలేదు, ఖాళీ. ఎందుకంటే మాటలు చెప్తున్నా అవన్నీ చూసింది అద్భుతాలు. అమ్మో నువ్వు సామాన్యుడు కాదనుకుందేమో, ఇప్పటికీ కూడా మేస్తానని ఎంత బాగా చూస్తుందంటే నాకు ఏది కావాలన్నది ఇస్తూ ఉంటుంది. ఏంటి దీంట్లో సీక్రెట్ ఏంటంటే నా సేవకుడితో చేసినటువంటి స్నేహం. ఆమె చెప్పండి, నా సేవకుడితో కలిగి ఉన్న అనుబంధం. ఎన్నో ఎలాంటి మీరు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నాను. నాకు మాట్లాడడం చేతకైనప్పుడు ఇలా మాట్లాడడం నేర్పించేవాడు, నా మాట్లాడడం తెలియలేనప్పుడు ఇలాగ చేయాలని నేర్పించేవాడు. ఆయన చదువు రాదు, కానీ నేను బైబిల్ కాలేజీకి వెళ్తే ఆయనది నాది కలిపి నేనే రాసేవాడిని, లేదా వాళ్ళ అబ్బాయి రాసేవాడు పుస్తకాన్ని. తెలుసా, గ్రాడ్యుయేషన్ తీసుకున్నాం, గ్రాడ్యుయేషన్ పొందుకున్నాం, థియాలజీ చేసాం, బైబిల్ థియాలజీ చేసి గ్రాడ్యుయేషన్ పొందుకునే రోజు కూడా ఆయనకి ఏమీ తెలియకపోయినా మేము బుక్కులు రాసేవాడు. తెలుసా, అంత బాగా మేము మా సహవాసం అలా కలిగి ఉండేది. వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ శాతం తినేవాడు, మా ఇంట్లో చాలా తక్కువ శాతం తినేవాడు. ఎందుకంటే నా సేవకుడు, ఎందుకంటే ఆయన మాట వినడం వల్ల నా బ్రతుకు బాగుంది. ఆయన మాట వినడం వల్ల నాకు నిజం చెప్తున్నానండి, దేవుడు తర్వాత దేవుడని ఆయన్ని చూశాను. తెలుసా మీకు, మొదట దేవుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడిని, ఎక్కువ దేవుడితో గడిపేవాడిని. అర్ధరాత్రి లేచిపోయి 4-3 గంటల వరకు గడుపుతూ ఉండేవాడిని. మళ్ళీ ఉదయాన్నే లేచి ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో కలిసి ప్రార్థనకి వెళ్ళిపోవడము, స్తుతికోడికి వెళ్ళిపోవడము, ఎక్కడికి వెళ్ళా అంతే బాగా నన్ను చూసేవాడు ఆయన కూడా. కానీ ఏ రోజు 10 రూపాయలు ఇచ్చినా నేను తీసుకునే సందర్భం ఒక్కరోజు లేదు, సందర్భం లేదు. అయితే సేవ పిలవబడిన తర్వాత అప్పుడు నేను తీసుకున్నాను. ఆయనే నన్ను అభిషేకించారు, ఆయనే సేవకులు పిలిచి నన్ను అభిషేకించారు. నాకు ఆ అభిషేక తైలం మీద పోసి నన్ను అభిషేకించారు. చాలామంది సేవకులు వచ్చి
తెలుసా? ఈ విధంగా నీ పరిశుద్ధుల సహవాసంలో ఉంటూ దేవుని కొరకు నిలబడుతూ అపోస్తుల బోధయందును దేవుని దయలో ఎదిగి మీ మధ్య నిలబడడానికి దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్. 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 ఎంత సహవాసం, మంచి సహవాసం కలిగి ఉంటే మంచి వారితో తిరిగితే మంచి బుద్ధులు అవుతాయి, చెడ్డ వారితో తిరిగితే చెడు బుద్ధులు అవుతాయి. యవన కాలం చాలా భయంకరమైనటువంటి కాలం ఇది. యవనస్తులు నిలబడడం చాలా కష్టం. ఈ యవన వయసులోనే నీ కుటుంబాన్ని, నీ ఫలభరితమైన జీవితాన్ని దేవుడికి కానీ ఇస్తే, నీ యవన జీవితాన్ని దేవుడికి కానీ ఇస్తే దీనికంటే దాన్ని ఏది ఉండదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా విషయాలు రాసుకున్నాం కానీ దేవుని చేత మీద ఎప్పుడైనా చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం చెప్పిన అంశం ఏంటి? క్రీస్తుకు సాక్షిగా జీవించాలంటే కొన్ని లక్షణాలు. మొట్టమొదటి లక్షణం మళ్ళీ చెప్తున్నాను, దేవుని వాక్యంలో నీ హృదయం కట్టబడాలి, లేదా నీ జీవితం కట్టబడాలి. రెండోది ప్రార్థనలో కట్టబడాలి. మూడోది పరిశుద్ధుల సహవాసంలో నీ కుటుంబము కట్టబడాలి. కట్టబడాలి. ఈ విధంగా జీవిస్తున్న నీ కుటుంబాన్ని నువ్వు నిజంగా ఆ విధంగా నీ కుటుంబాన్ని కట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించక మానడు. దేవుడి మాటలు దీవించుగా, దేవుడి మాటలు ఆశీర్వదించుగా. ప్రార్థన చేసుకున్నందుకు